హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మీరు ఫుడ్ వ్లాగ్ అనుకోవచ్చు, లేదంటే హోటల్ రివ్యూ అనుకోవచ్చు అనమాట. ఈ హోటల్ శ్రీ రాజరాజేశ్వరి హోటల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ అక్షిత హాస్పిటల్ ఉంది కదా, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్. సో దాని ఆపోజిటే ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అండ్ అలాగే ఏసీ డైనింగ్ ఉంది, నాన్ ఏసీ డైనింగ్ ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత హైజీనిక్గా, ఎంత సింపుల్గా ఉందో. సింపుల్గా ఉందని టేస్ట్ని అంచనా వేయకండి, చాలా 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 బాగుందన్నమాట. టేస్ట్ సేమ్ హోమ్ ఫుడ్ లాగే ఉంది. మనం ఇంట్లో చేసుకుంటే క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎలా చేస్తామో సేమ్ అలానే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఏసీ డైనింగ్. సో ఇది కూడా ఏసీలో తినేవాళ్ళు ఏసీలో తింటారు, నాన్ ఏసీలో తినేవాళ్ళు తింటారు. బట్ టేస్ట్ మటుకు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. పర్సనల్లీ నేను బయట వెజ్ మీల్స్ పెద్దగా తినను, పెద్దగా ఇష్టపడను, అది బయట చేసినట్టు ఉంటుందని. బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం నేను ఎలా చేసుకుంటానో సేమ్ అలానే ఉందన్నమాట. ఇది వెజ్ థాలీ అనమాట. కర్డ్ రైస్, దొండకాయ ఫ్రై ఆ రోజు స్పెషల్, దోసకాయ పులుసు, టమోటా పప్పు, గోంగూర పచ్చడి, రాగి సంగటి, కరివేపాకు రైస్, రసం అండ్ రైస్ అన్నమాట. సో ఇది కర్రీస్తో పాటు వీళ్ళు మనకి ఎక్స్ట్రా పొడులు, నెయ్యిలు కూడా ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి నాన్ వెజ్ మీల్, ఎగ్ కర్రీ, ప్రాన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బొమ్మిడాయల పులుసు ఆ రోజు స్పెషల్ అనమాట. ఇది వచ్చేసి మటన్ కర్రీ, పప్పు, రసం అన్నమాట. సో ఇది వచ్చేసి నాన్ వెజ్ థాలీ. అసలు నెల్లూరులో ఇన్ని వెరైటీస్ పెట్టి థాలీస్ నాకు తెలిసి ఎవరు ఇవ్వరు. సో ఎంత ఆసమ్గా ఉందంటే టేస్ట్, అది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో. మనకి ఫిష్ ఫ్రై కావాలనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పొడి వేసుకొని తింటే అసలు ఈవెన్ ఆ పొడులు కూడా ఎంత బాగున్నాయంటే టేస్ట్ అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట. పప్పుల పొడి అండ్ అలాగే కరివేపాకు కారం పెట్టారనమాట. సో తింటుంటే తినాలనిపించే అంత బాగుందన్నమాట. సో లిటరలీ నేను ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు నోరూరుతుందనమాట, అంత టేస్ట్గా ఉన్నింది. సో నేను అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాకే నేను మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. జనరల్లీ బయట రైస్ కూడా మనకి హోమ్ ఫుడ్ లాగా అనిపించదు అనమాట. వాళ్ళు లైక్ సున్నము అవి ఇవి వేసి మనకి ఆకలి ఎక్కువ పెరగకుండా ఉండేటట్టు చేస్తారు. బట్ ఇక్కడ నేను ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ చేశాను. అసలు చాలా నీట్గా ఉంది, చాలా హైజీనిక్గా, చాలా టేస్ట్గా, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంతా బాగుంది. ఈ వీడియో లాస్ట్లో నేను కస్టమర్స్తో మీకు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్తానమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టేస్ట్ అనేది. సో ఇక్కడైతే ఫస్ట్ పొడి వేసుకొని తిన్నాను అనమాట. చాలా చాలా బాగుంది. సో అంత పొడితో తింటే ఇంకా నేను మళ్ళీ ఫుడ్ తినలేనని చెప్పి సో అన్నీ ట్రై చేశాను. రైస్ వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట, మీకు ఎంత రైస్ కావాలన్నా అంత పెడతారు. సో ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట. సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇది గోంగూర పచ్చడి కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ గోంగూర నా ఫేవరెట్ అనమాట. సో ఆ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. సో మన సబ్స్క్రైబర్స్కి డెఫినెట్లీ డిస్కౌంట్ ఉంటుంది. సో ఎవరైనా హోటల్కి విజిట్ చేసినప్పుడు కావ్యజిఎంవి ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి, డెఫినెట్లీ మీకు డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఇంకొక ఐటెం ట్రై చేశాను అనమాట, రాగి సంగటి కూడా చాలా చాలా సాఫ్ట్గా. మా పాప అయితే మొత్తం రాగి సంగటి వైపు తినిందనమాట. సో అంత బాగుంది. రాగి సంగటి అనేది అది కూడా అనమాట డే స్పెషల్, ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి కరివేపాకు రైస్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ నేను ఫుడ్డీ. సో ఇంత ఫుడ్ నా ముందుండే లోపు నేను లిటరలీ నా ఫుల్ హ్యాపీ అనమాట నా మనసు. సో ఏం తినాలని అర్థం కాలేదు, అంత వెతుక్కుంటూ ఉన్నాను అనమాట. కర్డ్ రైస్ కూడా చాలా
కరెక్ట్గా ఎంత పోపు పెట్టాలో అంత పోపు పెట్టి చాలా వండర్ఫుల్గా ఉన్నిందనమాట. ఎగ్ కర్రీ ఇది నాన్ వెజ్ థాలీ అనమాట. ఎగ్ కర్రీ కూడా చాలా బాగుండిందనమాట. ఒక ఎగ్ ఇస్తారు. సో మీరు ఇది నాన్ వెజ్, నాకు తెలిసి నాన్ వెజ్ కాంబో నెల్లూరులో ఎక్కడా లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని ఐటమ్స్ పెట్టి వీళ్ళే మనకి సర్వీస్ ఇస్తున్నారనమాట. సో అంత మాత్రాన అంటే వీళ్ళేదో ఇస్తున్నారు టేస్ట్ బాగుండదు అని అనుకోపాకండి. టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రాన్ ఫ్రై ఇది నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తానమాట. సో కర్రీ ఆ ప్రాన్ ఫ్రై ఎంత బాగుందంటే, సో కంప్లీట్ అది ఫ్రై కాదు, అలా అని కంప్లీట్ కర్రీ కాదు, సో సెమీ గ్రేవీ టైప్లో ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. సో ఆ ప్రాన్ కర్రీ రైస్లో కలుపుకొని తింటే ఉందండి అస్సలు మామూలుగా లేదనమాట. సో నేను ఆ బౌల్ నేనే లేపేసాను తర్వాత. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై కూడా అలానే ఉందన్నమాట. టెండర్గా ఉడికి మంచిగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉందన్నమాట. చికెన్ ఫ్రై కూడా చాలా చాలా అవసరంగా ఉన్నింది. సో దాని తర్వాత బొమ్మిడాయల పులుసు అసలు నేను ఒక్క ఐటెం బాగుంది ఒక్క ఐటెం బాగాలేదు అని నేను చెప్పలేకపోతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఇంట్లో చేస్తే బొమ్మిడాయల పులుసు తినేదాన్ని కాదు, బట్ నాకు ఇక్కడ చాలా చాలా బాగా నచ్చిందనమాట బొమ్మిడాయల పులుసు. అసలు ఎంత ట్యాంగీగా కారంగా అన్నీ ఉప్పు కారం పులుపు మొత్తం బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. ప్రాన్ కర్రీ అన్నాను కదా, ప్రాన్ కర్రీ కూడా మీకు ప్రాన్స్ చిన్నవి అలా లేవన్నమాట, మీకు బిగ్ సైజ్ ప్రానే ఉందన్నమాట. సో అలా చాలా బాగుంది. ఈవెన్ మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించవచ్చు, నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానో. బై ద వే ప్రైజెస్ సంగతికి వచ్చేసారా, ఏసీ డైనింగ్ అయితే 100 రూపీస్ అనమాట వెజ్ థాలీ విత్ అన్లిమిటెడ్ రైస్. నాన్ వెజ్ థాలీ వచ్చేసి 270 రూపీస్. నాకు తెలిసి ఇంత మంచి క్వాంటిటీలో ఇంత క్వాలిటీగా మీకు ఇన్ని ఐటమ్స్ నెల్లూరులో ఎక్కడ అయితే ఇవ్వరు అనమాట. సో నాన్ ఏసీ వాళ్ళకైతే 80 రూపీస్ అనమాట వెజ్ మీల్స్, అది కూడా అన్లిమిటెడ్ అనమాట. సో ఇది వచ్చేసి మటన్ కర్రీ. సో మటన్ ఫ్రై కూడా ఉంది మీరు ఎక్స్ట్రా కావాలంటే, బట్ అది థాలీలో నాట్ ఇంక్లూడెడ్. సో ఆ మటన్ ఫ్రై కర్రీ కూడా ఎంత పీసెస్ ఎంత టెండర్గా ఉడికాయో, మరీ బయట ఫుడ్స్ తిన్నట్టు ఓవర్ మసాలా ఓవర్గా మనం తినలేకున్నట్టు ఘాటుగా అలా ఏం లేదన్నమాట. ఈవెన్ కిడ్స్ కూడా తినేంత వీలుగా ఉందన్నమాట. సో ఆ స్పైస్ లెవెల్స్ అదంతా. సో ఇది వచ్చేసి తర్వాత టమోటా పప్పు కూడా అంత బాగుంది, నెయ్యి వేసుకొని తింటే మామూలుగా లేదనమాట. ఈవెన్ రసం కూడా అంతే హైలైట్గా ఉందన్నమాట. నేనైతే ప్రతి ముద్ద ఎంజాయ్ చేశానండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు ప్రతి ముద్ద. ఇది ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై కూడా నా చేతి కంటే పెద్దది ఉందన్నమాట, అంత పెద్ద పీస్ ఇచ్చారు. సో అది కూడా చాలా మసాలా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పట్టి మంచిగా ఫ్రై అయ్యి, యాక్చువల్లీ కొన్ని బయట దగ్గరలా కొంచెం మంచిగా ఫ్రై అవ్వదు అనమాట. సరే మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ నార్మల్ అన్నీ బాగున్నాయి, లైక్ హోమ్ ఫుడ్ మనం ఇంట్లో ఎలా తింటామో అలానే సేమ్ నాకు టేస్ట్. నేను స్టార్టింగ్ వచ్చి ఒక 10 days అవుతుంది. మన కర్నూలు నుండి ఇక్కడ వచ్చి మనం బిజినెస్ చేస్తున్నాం. సో మనకి ఫుడ్ ఇక్కడ బాగా నచ్చింది. ఓకే, రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్ వస్తామండి. నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా? రెండు బాగున్నాయి, అట్లా చెప్పడానికి లేదు కానీ రెండు బాగున్నాయి. ఓకే, ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంటుంది? మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్. వెజ్ కూడా బాగానే ఉంది, ఇంకా దానికంటే నాన్ వెజ్. రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడ? ఓకే, దేనికి ఎక్కువ ఇష్టం మీకు, అంటే ఏ ఐటమ్ ఎక్కువ ఇష్టం నాన్ వెజ్లో? వెజ్లో కూడా ఉన్నాయి పప్పు అవన్నీ. నాన్ వెజ్లో మటన్ ఫేమస్, టేస్ట్ కూడా బాగుంది. ఓకే, బయట హోటల్స్కి ఇక్కడికి కంపారిజన్ చెప్తే ఏం చెప్తారు? బయట హోటల్స్ కంటే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మొత్తం ఇప్పుడు కూడా తీసుకునే వెళ్తున్నాం, మటన్ చికెన్ ఫ్రై మొత్తం. ఓకే థ్యాంక్ యూ.
కర్రీస్ అన్నీ బాగుంటాయి క్వాలిటీగా కానీ. మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఎక్కువ ఇస్తున్నాను. నాన్ వెజా? సో వీళ్ళు మటన్ తీసుకున్నాను బాగుంటుంది. మటన్ కర్రీయా? ఓకే ఓకే. ఇంకా ఈరోజు ఏమేమి తింటున్నారు స్పెషల్? మటన్ ప్రస్తుతానికి మటన్ ఆడుతున్నాను. అవునా? సో ఇక్కడికి బయట హోటల్స్కి మీరు డిఫరెన్స్ ఏం చెప్తారు? ఇప్పుడు బాగుంటుంది మేడం, బయట హోటల్స్ చాలా బాగుంది. ఓకే. టేస్ట్ కానీ తినంగానే వెంటనే బాగుంటుంది, అంతా బాగుంటుంది. బయట తిన్నప్పుడు కొద్దిగా గ్యాస్ ఇదిగా ఉంటుంది కదా, బయట ఫుడ్ లాగా కాకుండా మన ఇంట్లో చేసుకున్నట్టు బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.